హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా కర్రీ పాయింట్ స్టైల్లో గుత్తి దొండకాయ మసాలా కూరని చిక్కటి గ్రేవీ వచ్చేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇది రైస్లోకే కాకుండా రోటీ, పులావ్, చపాతీ, పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం కర్రీలు యాడ్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా పేస్ట్ని ఫస్ట్ రెడీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళని తీసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుక, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తీసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇంకొంచెం వేగితే సరిపోతాయనే స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వేయించుకోండి. వీటినన్నింటినీ మంటల్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కలర్ మారినా ఎక్కువ వేపు వచ్చినా మనకి కర్రీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో నిదానంగా ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్ వాటర్ని యాడ్ చేయకుండా వీటిని కొంచెం గ్రైండ్ చేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీటినన్నిటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత సిల్కీ స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 1/2 కేజీ దొండకాయలను తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత తొడుముల దగ్గర కాస్త కట్ చేసేసుకుని ఈ విధంగా 4 చీలికల కింద గుత్తుల్లా కట్ చేసుకుని తర్వాత ఈ దొండకాయలకి కాస్త పసుపు, ఉప్పు పట్టించి వీటిని వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పసుపు, ఉప్పు పట్టించిన దొండకాయలు వేసేసుకుని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోండి. కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. ఇలా వీటిని ఒక 20 to 30% ఉడికేంత వరకు మగ్గించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా వీటిని వేయించుకుని తీసేసుకోగా ఇందులో ఇంకొంచెం ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో 3 లేదా 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాని చేత్తో కానీ మిక్సీతో కానీ ఇలా మెత్తని గుజ్జులాగా చేసుకుని ఇందులో వేసుకొని ఈ టమాటాని కాస్త వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా పూర్తిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా అంతా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత గరిటతో దీని అంతా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని వేసేసుకుని ఈ మసాలా పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఇందాక ముందుగా మనం దొండకాయలు వేయించుకుని ఉంచుకున్నాం కదా, వాటి మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ మసాలాలో దొండకాయల్ని కాస్త మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకుని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి దొండకాయలు పూర్తిగా ఉడికేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి. ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత దొండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. దొండకాయ పూర్తిగా ఉడికిపోతే ఇప్పుడు లాస్ట్గా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మనకి గుత్తి దొండకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నిట్లోకి కూడా సూపర్ కాంబినేషన్గా ఇట్టే సెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయదగ్గ రెసిపీ. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఓసారి ఈ విధంగా చేసి చూడండి. మరి మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.